వెల్లుల్లి ఈ పేస్ట్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకున్నాను అనమాట. చాలా మంచి అరోమా వస్తుంది. వచ్చేంత వరకు కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే మనకి బయటికి వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయని అయితే వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఎక్కువసేపు స్టవ్ పెడితే కారం మాడిపోతుంది కాబట్టి నల్లగా అయిపోతుంది. అందుకనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. కాకరకాయకి వెల్లుల్లి కారం పట్టేట్టు. ఈ వెల్లుల్లి కారంతో కాకరకాయ చాలా సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకున్నా బాగుంటుంది. పప్పు వేసుకున్నప్పుడు పప్పు కంచుకు కూడా బాగుంటుంది.